ఆసియా కప్ ఫైనల్, అది కూడా దాయాది పాకిస్తాన్ తో. అప్పటికే ఈ టోర్నీలో 2 సార్లు పాకిస్తాన్ ను చిత్తు చేసింది ఇండియా. కానీ టైటిల్ సమరంలో బ్యాటింగ్ బౌలింగ్ లో ఫస్ట్ పాకిస్తాన్ డామినేషన్ చూపించింది. కానీ టీమిండియా అంటే ఏంటో మరోసారి పాకిస్తాన్ కు అర్థమయ్యేలా అద్భుతంగా పోరాడిన భారత్ విజేతగా నిలిచింది. రికార్డు స్థాయిలో 9వ ఆసియా కప్ ను ముద్దాడింది. మొత్తంగా ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ అద్భుతంగా పోరాడాడు. వరుసగా టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయిన దశలో సంజు శాంసన్, శివన్ దుబేతో కలిసి జట్టును ముందుకు నడిపాడు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకి ఆలౌట్ అయింది. అయితే ఓపెనర్ల ఆరంభంలో వారి జోరు చూస్తే ఖచ్చితంగా టీం అలవకగా 200 స్కోర్ ను చేసేలా కనిపించింది. కానీ చివరికి 146 రన్స్ వద్దే ఆగిపోయింది. అందుకు ప్రధాన కారణం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. అతనికి అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా జోరు కూడా తోడైంది. 9.3 ఓవర్లలో పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 84 పరుగులతో నిలిచింది. కానీ ఆ తర్వాత బంతికే షాహిబ్ దాన్ అవుట్ చేసిన వరుణ్ భారత్ కు ఫస్ట్ వికెట్ అందించాడు. ఇక సయీం 14 పరుగులతో కుల్దీప్ అవుట్ చేశాడు. ఆ తర్వాత పాకిస్తాన్ ఇన్నింగ్స్ పేక మేడల కుప్ప కూలింది. అక్షర్, బుమ్రా, వరుణ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ 4 వికెట్లు తీసి పాకిస్తాన్ పతనాన్ని శాసించారు. చివర్లో కేవలం 30 పరుగులకే 9 వికెట్లను కోల్పోయింది. అయితే 147 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలో షాక్ తగిలింది. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అభిషేక్, గిల్, సూర్య వెంటనే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో తిలక్ వర్మ సంజు శాంసన్ తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఇక సంజు శాంసన్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన శివన్ దుబే తిలక్ వర్మతో కలిసి మరో అద్భుత పార్ట్నర్షిప్ అందుకున్నారు. మొత్తంగా తిలక్ వర్మ 53 బంతుల్లో 3 4లు 4 సిక్సర్లతో 69 పరుగుల నాట్అవుట్ తో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. శివన్ దుబే సైతం 33 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. మొత్తానికి చివరి ఓవర్లో 6 బంతులకి 10 రన్స్ కావాలి. దీంతో తీవ్ర ఉత్కంఠ రేగింది. అందరిలోనూ టెన్షన్. ఫస్ట్ బాల్ కు తిలక్ వర్మ 2 పరుగులు తీశాడు. టీం ను గెలిపించేంత వరకు పట్టు వదలని విక్రమార్కులా పోరాడిన తిలక్ వర్మ రెండో బాల్ కు సిక్సర్ కొట్టాడు. ఇక మూడో బంతికి సింగల్ వచ్చింది. ఇక ఇండియా గెలవాలంటే 1 రన్ మాత్రమే కావాలి. రింకు సింగ్ 4 కొట్టి మ్యాచ్ ను ముగించాడు. మొత్తంగా 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై ఫైనల్లో విజయం సాధించి 9వ టైటిల్ సొంతం చేసుకుంది. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ హెడ్ పాకిస్తాన్ కు చెందిన మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఈ ఆసియా కప్ ట్రోఫీని అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది.